హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ సతీష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే వెల్లుల్లి బెండకాయ వేపుడు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ సైజులో బెండకాయలను కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు అండ్ వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకోవాలి. ఈ బెండకాయలని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండి. ఎందుకు అంటే చాలామందికి బెండకాయ కర్రీ అండ్ ఫ్రై అనేది చాలా ఇష్టంగా తింటారు. బట్ కొంతమంది తినడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే బెండకాయ వేపుడు కానీ కర్రీలో కానీ జెల్ లాంటిది ఫామ్ అవుతుంది కదా. సో దానివల్ల అలా రావద్దు కర్రీస్లో అండ్ ఫ్రైలో అని అనుకుంటే ఇలా బెండకాయలని వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బట్ స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి అండి. చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ బెండకాయలను తీసి పక్కన పెట్టాలి. అట్లాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కడాయిలో. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. సో ఒకసారి బాగా కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఒక బెల్ బటన్ కూడా వస్తుంది, అది కూడా కొట్టండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలపాలి కర్రీని అనేది. ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ ముందుగా చెప్పాను కదా వెల్లుల్లి పేస్ట్ అని, అది కూడా వేసుకొని బాగా కలపాలి. వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. సో ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిద్దాము. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి. సో ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలని కూడా వేసుకోవాలండి ఇందులో. ఒకసారి బాగా కలపండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సారీ ఫ్రెండ్స్, నేను సాల్ట్ వేసేటప్పుడు వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. సో మీరు మాత్రం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ వస్తుంది, అది కూడా కొట్టండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఒకసారి బాగా కలపండి. అంతే, మన వెల్లుల్లి బెండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఒకసారి అయితే పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీస్తో కానీ కర్రీస్తో కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.